సార్ యుఎస్ కంపెనీ వాళ్ళు ఇండియన్ కంపెనీతోని సోనోబైస్ జాయింట్ వెంచర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే ఏరో ఇండియా 2025లో. అసలు ఈ సోనోబైస్ అంటే ఏంటి? ఇది మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? నేవీకి ఇది ఏ రకంగా సహాయపడుతుంది? ఎందుకంటే మీరు గతంలో ఎన్నోసార్లు చెప్పారు, గత ప్రభుత్వాలన్నీ కూడా నేవీని ఎయిర్ ఫోర్స్ని చాలా వీళ్ళు అండర్మైన్ చేసేయడంతో వాళ్ళు చాలా వీక్ అయిపోయారని, అండ్ ఈ ప్రభుత్వం నేవీ మీద చాలా దృష్టి పెట్టింది. అంటే చాలా ఇన్ ది సెన్స్ ఎంతైతే పెట్టాలో వాటికి ఏవైతే కావాలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డెసిషన్స్ తీసుకోవడం, ప్రొక్యూర్మెంట్ చేయడం ఇవన్నీ చేస్తుందని మీరు చెప్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఈ సోనోబైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనుకోవచ్చా సార్? తప్పకుండా. మనకు గతంలో ఏంటంటే సింధు సాగరము, తర్వాత బే ఆఫ్ బెంగాల్, ఈ ప్రాంతం అంతా మన దగ్గర ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా మన అధీనంలో ఉండేవి. ఇక్కడ అమెరికా వచ్చేది తప్ప మనల్ని ఛాలెంజ్ చేసేవాళ్ళ శక్తి ఎవరు లేరు, ఈ ప్రాంతంలో ఉండేది కాదు ఆ పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారుతోంది. చైనా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. చైనా ఇక్కడ తరచూ వాళ్ళ అసెట్స్ పంపిస్తున్నారు. వాళ్ళ షిప్పులు కావచ్చు, వాళ్ళ సబ్మరీన్స్ కావచ్చు, వాళ్ళ రీసెర్చ్ వెసల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. పైపెచ్చు మన నైబర్హుడ్ లోనే మనకు దగ్గరగా ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్ లోనే IOR అంటారు, ఆ ప్రాంతంలోనే వాళ్ళ నేవల్ బేసెస్ కూడా ఉన్నాయి. జిబోటీలో అఫీషియల్ గా ఉంది వాళ్ళ నేవల్ బేస్. 2 గ్వాదర్ బహుశా వాళ్ళు తప్పకుండా దాన్ని డ్యూయల్ యూస్ వాడుకుంటారు. 3 హంబన్ తోట వాళ్ళ అధీనంలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనము మన నేవల్ కెపాసిటీ పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వాలు అన్ఫార్చునేట్ గా మొత్తం పైసలన్నీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళు ఆర్మీకి ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్ ని, నేవీని కంప్లీట్ గా విస్మరించారు. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఆర్మీకి ఇచ్చారు అంటారు, కానీ దానివల్ల ఆర్మీకి కూడా నిజానికి ఏమీ పెద్ద వాళ్ళకి లాభం వచ్చింది లేదు. అన్ఫార్చునేట్లీ స్పీకింగ్, అంటే ఆర్మీకి పెట్టారు అనడానికి కూడా లేదు సార్. ఎందుకంటే మీరే చెప్పారు, చదివాం కూడా చాలా మంది, బిఫోర్ 2014 పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు తప్పించుకునే క్రమంలో తలకి తగిలి, అంటే హెల్మెట్ ఉన్నా కూడా తలకి తగిలి ఎంతో మంది సోల్జర్స్ అమరులు అయ్యారు. అంటే మన దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉండేవో ఇదొక ఎగ్జాంపుల్. సో అన్ఫార్చునేట్లీ ఆర్మీకి ఇచ్చారు అనడానికి లేదు, నెరేటివ్ అలా బిల్డ్ అయింది అనుకోవాలి మనం, అంతే. ఇంకా కరెక్ట్. కానీ అప్పుడు ఏం చేశారంటే ఒకటి అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, మనమే తయారు చేసేవాళ్ళం కాదు. కాబట్టి ఇంపోర్ట్ కాస్ట్ విపరీతంగా ఉండేది. అదే మన దేశంలో తయారు చేసిన ప్రోడక్ట్స్ కొంటే కనుక 100 రూపాయలకి మనం కొనగలిగితే కనుక, వాళ్ళు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కనుక ఒకసారి 200-300 ఖర్చు పెట్టి మనం ఇంపోర్ట్ చేసుకోవే పరిస్థితి కూడా మనం చూసాం గతంలో. ఫర్ ఇన్స్టెన్స్ మనం చాలా టిపికల్ గా మనం డిఫెన్స్ ఉన్నప్పుడు గతంలో కూడా చెప్పుకున్నాం. మనోహర్ పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని డిఫెన్స్ కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ గురించి ఆయన చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తే ఏం తేలిందంటే, భారతదేశంలో తయారైనటువంటి స్నో షూస్, మంచులో సైనికులు వాడేటువంటి షూస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బెల్జియం నుంచో లేదా నెదర్లాండ్స్ ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందంటే భారతదేశంలో. వాళ్ళు మన దగ్గర ఇంపోర్ట్ చేసుకుని మనకే ఎక్స్పోర్ట్ చేస్తారు. సో అందుకని ఆర్మీలో ఏంటంటే మన దేశంలో నాసిరకంగా ఉంటాయి, మనం బయట నుంచి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి దాని దృష్ట్యా అన్ని ఇంపోర్ట్ చేసుకునేవాడు. రేబ్యాన్ గ్లాసెస్ ఇచ్చేవాడు వాళ్ళు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు భారతదేశంలో తయారు చేసుకోగలిగినటువంటివి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాడు. అప్పటి ప్రభుత్వం దీన్ని నెగటివ్ లిస్ట్ లో పెట్టడము, క్రమేపీ ఇంపోర్ట్ ని బ్యాన్ చేయడము, ఫోర్స్ఫుల్ గా మన దేశంలో ఉన్నవే కొనుక్కోవాలని చెప్పి ఫోర్సెస్ చెప్పడం వల్ల మనం ఉన్న బడ్జెట్ ని సరిగా వినియోగించగలుగుతున్నాం. అదే ఖర్చుకి ఇంకా ఎక్కువ వస్తువులు మనం కొనుక్కోగలుగుతున్నాం. ఈ యొక్క చేంజ్ తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. సో దాని దృష్ట్యానే మనం చూస్తే కనుక గతంలో ఒక ఫోర్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము, దానివల్ల మనకు గణనీయంగా ఫారెక్స్ లాస్ కావచ్చు, మనకు రావాల్సినంత రాకపోవడం, ఇవన్నీ జరిగాయి గతంలో. అలాగే మన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ హెలికాప్టర్స్ ఇంపోర్ట్ బ్యాన్ చేసింది ప్రభుత్వం. మరి చాలా హై అండ్ ఏదో హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, హెవీ లిఫ్ట్ మనకు హెలికాప్టర్స్ కానీ అలాంటివి 1-2 తప్పితే మిగతావన్నీ కూడా బ్యాన్ చేసాం. మిసైల్స్ మోర్ దెన్ 90% మిసైల్స్ మనం బ్యాన్ చేసాం. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ తోటి కొన్ని కాంట్రాక్ట్స్ మనం MOI సైన్ చేసి కూడా మనం ఇజ్రాయెల్ నుంచి కొనడం మానేసాం. ఎందుకంటే ఆ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. మన దగ్గర ఇండియా ఈరోజు చాలా పవర్ఫుల్ మిసైల్ శక్తిగా మనం ఎదిగాం మనం. కాబట్టి ప్రభుత్వం క్రమేపీ ఇటువంటి నెగటివ్ లిస్ట్స్ పెట్టి దేశంలో కొనాలని ఫోర్స్ చేస్తాం. అన్ఫార్చునేట్లీ ఇందాక మనం అనుకున్నట్టు ఆర్మీకి కొంత పైసలు వెళ్ళి ఉండొచ్చు, కానీ నేవీ ఎయిర్ ఫోర్స్ ని చిన్న చూపు చూసినట్టే మనం ఒప్పుకోవాలి. ఈ రోజు మనం కనీసం అంటే ఒక 10-12 స్క్వాడ్రన్లు మనకు తక్కువ. అంటే మనకు ఈ యొక్క MiG-21లు ఇవన్నీ కనుక మనం రిటైర్ చేసేసామంటే ఎప్పుడో రిటైర్ అవ్వస్తుంది. ఈ సంవత్సరం ఎప్పుడో రిటైర్ అయిపోతాయి అవన్నీ. రమారమి మన దగ్గర 10 స్క్వాడ్రన్ల షార్టేజ్ వస్తుంది. తేజస్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ పరిస్థితులలో అలాగే నేవీ కూడా, నేవీ మనం ప్రభుత్వం గతంలో 200 ఫ్లీట్ స్ట్రాంగ్ మనం ఉంటాము అని చెప్పారు. అంటే 200 షిప్పులు మనకు ఉంటాయి
అని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ అంత మనం తయారు చేయలేము, బడ్జెట్ పెట్టలేమని తెలిసి దాన్ని 175 కుదేలు చేశారు. సో ఇటువంటివన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్స్ అన్ని కూడా ప్లస్ దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ రోజు మనం మాట్లాడుతుంది అల్ట్రా మార్టిన్ అని చెప్పేసి ఒక కంపెనీ మన BDL తోటి కొలాబరేట్ చేసి సోనో బాయ్స్ అన్నటువంటివి వాళ్ళు జాయింట్ ప్రొడక్షన్ చేద్దామని ఒప్పందం చేసుకున్నారు. దీని ఏమంటారంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ICET అని పేరుతోటి May 20, 2022లో భారతదేశము USA ఇద్దరు కొలాబరేట్ చేసుకుంటాము అని నిర్ణయించిన దాని ఆధారంగా ఇదంతా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇది బైడెన్ ప్రభుత్వంలో ఈ ఒప్పందాలు జరిగినాయి. మనకు ఆఫ్ కోర్స్ అక్కడ బైడెన్ ఉన్నా ట్రంప్ ఉన్నా మన అవసరాలు మనం చూసుకుంటాం కాబట్టి మనం వాళ్ళతో డీల్ చేసాం. ప్లస్ అక్కడ ఆ ప్రభుత్వంలో మనకు తెలుసు, మనకు జాక్ సులివాన్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ వాజ్ కంప్లీట్లీ ప్రో భారత్, మన ఫేవర్ గా ఉండేవాడు. అతను ఆంటనీ బ్లింకెన్ మనకు వ్యతిరేకమైనటువంటి, కానీ మనకు కావాల్సింది తెచ్చుకున్నాం. ఇన్ఫాక్ట్ జో బైడెన్ ప్రభుత్వం కంప్లీట్ గా పదవి నుంచి దిగిపోయేదానికి జస్ట్ 2 వారాల ముందర ఈయన వచ్చారు. జాక్ సులివాన్ భారతదేశానికి వచ్చారు. గతంలో మన మీద ఇంపోజ్ చేసినటువంటి ఆంక్షలు, ఎస్పెషల్లీ మనం న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత మన మీద ఇంకా కొన్ని ఆంక్షలు ఉండినాయి, ఆ బైడెన్ ప్రభుత్వం ఎత్తేసింది. అలాగే అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క అల్ట్రా మార్టిన్ భారత్ డైనమిక్స్ ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ చేసి ఈ సోనోబాయ్స్ కొనడానికి నిర్ణయించిన దాన్ని ఆయన స్వాగతించి ఆ యొక్క అగ్రిమెంట్స్ కూడా ఫెసిలిటేట్ చేసి వెళ్ళారు. అందుకని అది చాలా క్రూషియల్. సోనోబాయ్ అంటే ఏంటి అసలు? ఇది షిప్ నుంచి కానీ లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కానీ డిప్లాయ్ చేస్తారు. ఒక క్యానిస్టర్ అంటే ఒక క్లోజ్ చేసిన డబ్బాలాగా ఉంటుంది. అది వచ్చి నీళ్ళని టచ్ చేసిన తర్వాత డిప్లాయ్ అవుతుంది. దాంట్లో ఒక యాంటెనా వస్తుంది, దానికి వింగ్స్ ఉంటుంది, దాన్ని మనం మానిటర్ చేసి దాన్ని ముందుకు వెనక్కి తీసుకువెళ్ళచ్చు. మనుషులు ఉండరు, అఫ్ కోర్స్ అది ఇండిపెండెంట్ ఎక్విప్మెంట్. అది నీళ్ల పైన దాని యాంటెనా ఉంటుంది, నీళ్ల లోపల కానీ నీటిలో కొద్దిగా కింది కానీ ఉంటుంది. అది వెళ్ళి సబ్మరీన్స్ ని డిటెక్ట్ చేస్తుంది. సబ్మరీన్స్ కి సిగ్నేచర్ ఉంటుంది. సబ్మరీన్స్ అఫ్ కోర్స్ సముద్ర గర్భంలో ఉంటే కనుక దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ తో డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అఫ్ కోర్స్ PI-8 ఇటువంటి కొన్ని ఉన్నాయి, యాంటీ సబ్మరీన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి. కానీ ఈ సోనోబాయ్స్ ఏంటంటే చాలా దగ్గరగా వెళ్ళి దాన్ని అక్కడ కింద సముద్రం నుంచి వస్తున్నటువంటి సిగ్నల్స్ ని అవి విని డిప్లాయ్ చేయొచ్చు. అలాగే ఇది అఫ్ కోర్స్ సబ్మరీన్సే కాదు, ఏమైనా మనకు పరిస్థితి ఏదో షిప్ కొలాప్స్ అయిపోయింది, ఎక్కడో పడిపోయింది, దాంట్లో ఏం జరుగుతుంది దాని గురించి తెలియాలంటే బహుశా మనకు దీన్ని డిప్లాయ్ చేయొచ్చు. కాబట్టి ఈ సోనోబాయ్ టెక్నాలజీ అనేది మనకు యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ సంబంధించి ASW అంటారు, దానికి సంబంధించి మనం గతంలో ఓన్లీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు భారతదేశంలో కో ప్రొడక్షన్స్ మారుతుంది. అందుకని ఈ రోజు మన డిఫెన్స్ రౌండ్ అప్ లో అన్ని కూడాను జాయింట్ వెంచర్స్, కో ప్రొడక్షన్స్, అక్కడి నుంచి టెక్నాలజీ తీసుకొని మన దేశంలో తయారు చేసే దిశగా ఈ రోజు డిఫెన్స్ రౌండ్ అప్ అంతా కూడా దాని మీద ఫోకస్ పెట్టాం. దీనివల్ల ఏమవుతుందంటే మన దేశంలో వర్క్ ఫోర్స్ కి, మన పనిచేసేటువంటి మన ఇంజనీర్స్ కి, వీళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీ అర్థం అవ్వడం మొదలు పెడుతుంది. అది ఎప్పుడైతే అబ్జర్వ్ అవ్వడం మొదలు పెడుతుందో వీళ్ళలో కొంతమంది వచ్చి వీళ్ళే స్వయంగా స్టార్ట్ చేస్తారు. కాబట్టి అమెరికన్ టెక్నాలజీ అర్థమైన తర్వాత బహుశా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి మనమే దానికి పేటెంట్స్ తీసుకొని మనమే ఇండివిజువల్ గా చేసేటువంటి పరిస్థితికి వెళ్తాం మనం. అందుకని ఈ రోజు మాట్లాడినవన్నీ కూడా అందుకని చాలా క్రూషియల్. మన దగ్గర లేని టెక్నాలజీస్ మనల్ని గతంలో ప్రభుత్వాలు మనకు వీటిని డినై చేసి కంప్లీట్ గా వాళ్ళు ఇంపోర్ట్ మీదే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు పార్ట్నర్షిప్స్ పెట్టుకొని మన దగ్గర లేనటువంటివి ఈ రోజు ఇంపోర్ట్ మాత్రమే చేస్తున్నటువంటి టెక్నాలజీస్ భారతదేశంలో తయారు చేసే దిశగా ఈ ఒప్పందాలన్నీ జరుగుతున్నాయి. అందుకనే అదే దిశగా ఈ సోనోబాయ్ అగ్రిమెంట్ కూడా చాలా క్రూషియల్, చాలా క్రిటికల్. మనకు రెస్క్యూ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయగలదు. ఏదైనా ఇందాక నేను చెప్పినట్టు షిప్ లో, బోట్ లో ఎక్కడో పడిపోయినాయంటే అవి ఎక్కడ ఉన్నాయి, ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాయి, ఇది సోనోబాయ్స్ వెళ్ళి ఆ సిగ్నల్స్ క్యాచ్ చేసి దాన్ని పిన్ పాయింట్ చేసి చెప్పగలదు. కాబట్టి ఇవన్నీ కూడా వీటి యొక్క ఈ ప్రతి కాంపోనెంట్ కూడా మనకు చాలా క్రూషియల్ మనకు. కాబట్టి ఈ యొక్క ఏమంటారంటే మన డిఫెన్స్ ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడానికి, ఆత్మ నిర్భరత పెంచుకోవడానికి మేక్ ఇన్ ఇండియా దృష్ట్యా ఈ అగ్రిమెంట్స్ అన్ని జరుగుతున్నాయి. ప్లస్ ఇండో-US ఇనిషియేటివ్, మోదీ గారు వెళ్ళినప్పుడు కూడా డిఫెన్స్ మీద చాలా ఫోకస్ పెట్టారు. రాబోయే రోజుల్లో ఇటువంటి MOUs ఇంకా మనం చూడబోతున్నాము. అవన్నీ కూడా మనం వీలైనంత వరకు మనం ప్రేక్షకులకు తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.